నేను చెప్పిందంతా గుర్తుంది కదా? మరి కాసేపట్లో బావ ఇక్కడికి వస్తాడు. ఈ మత్తు పదార్థం కలిపిన జ్యూస్ బావతో తాగిస్తాను. దాంతో బావ పూర్తిగా నా కంట్రోల్కి వస్తాడు. ఈ రాత్రికి ఇదే హోటల్ రూమ్లో బావ నేను ఒకటవుతాము. రేపు మార్నింగ్ మా బావ నేను రూమ్లో నుండి వచ్చేసరికి మీడియా మొత్తం మా ముందు ఉండేలా చూడటం మీ పని. ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను. మీడియా వాళ్ళు నన్ను బావని అలా చూసి మా మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తున్నట్టుగా లైవ్లో అన్ని ఛానల్స్లో చూపిస్తారు. మా బావ ఎలాగో సెలబ్రిటీ, ఆయన మరదలుగా నేను సెలబ్రిటీనే కాబట్టి మీడియా మా ఇద్దరిని ఫోకస్ చేయడం ఖాయం. బ్రేకింగ్ న్యూస్ అని టీవీలో మళ్ళీ మళ్ళీ మమ్మల్ని చూపిస్తుంటారు. ఎలాగో మీడియా వరకు వెళ్తుంది కాబట్టి దాంతో బావ నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఛాన్స్ ఉండదు. ఆ పెళ్లితో నేను బావ జీవితంలోకి ఎంటర్ అవ్వడం, ఆ రేణు బావ జీవితం నుంచి వెళ్ళిపోవడం రెండు ఒక్కసారి జరుగుతాయి అని అంటుంది తన ఫ్రెండ్స్తో. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.